ఏ మనకి రీసెంట్ గా పహల్గామ్ లో ఒక 28 మెంబర్స్ మగవాళ్ళని చంపేశారండి. మగవాళ్ళని అది పాకిస్తాన్ ఉగ్రవాద దాడిగా మన వాళ్ళు కేంద్రం నుంచి మనకు రిపోర్ట్ వచ్చింది. ఎస్. సో దాని వల్ల మనకి ఏమైందంటే ఇప్పుడు మన వాళ్ళు చనిపోయారు. ఎస్. సో దాని వరకు మన పిఎం మోడీ గారు గాని అందరూ కలిసి వాళ్ళకి మనకి రాకపోకలు నింపేయడము ఇంకా కొన్ని మనకి తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 28 మెంబర్స్ అక్కడ కూడా చనిపోయారు. మనం ఇక్కడ నుంచి రెస్పాన్స్ కావాలండి. ఎందుకంటే అక్కడ చనిపోయినారు అని చెప్పి మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎవరైనా కానీ మన ఇండియన్స్ పలానా వేరే దేశం నుంచి వచ్చి అటాక్ చంపేశారు. సో ఇలాంటివన్నీ మనము కట్టడి చేయాలి. లేకపోతే మటుకు మనకి రేపటి రోజున ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మన పిఎం గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. అంటే కొంతమంది నిర్ణయాన్ని ఖండిస్తున్నారన్న. ఎందుకంటే ఎవరైనా కూడా మనుషులమే కదా, అందరం కలిసి ఉండాలి కదా, ఈ విధంగా ఆపేయడం కరెక్ట్ కాదన్న కొంతమంది. అంటే ఖండించడం అంటే ఇప్పుడు మన ఇంట్లో జరిగితే మనకు తెలుస్తుందండి. ఇప్పుడు వేరే వాళ్ళు చేశారు, ఇప్పుడు మన వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మన ఇండియా మీద వేరే వాళ్ళు రెడ్ ఉండి వాళ్ళు చేశారు. ఇప్పుడు దాన్ని మనం ఖండించకపోతే మనం ఏం చేస్తామండి? ఇప్పుడు మనం చేసుకోము. బయట దేశం నుంచి వచ్చి చేశారు. అటాక్ తెలిసింది లేటెస్ట్ అటాక్ గా. సో ఇలాంటివన్నీ మనం ఖండించి మనము మేలుకుంటేనే కదండి. వదిలేసామంటే రేపటి రోజు ఇంకోటి చెప్తుంది. సో దీని వల్ల మనము కొద్దిగా చేసుకోవాలి. ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకు ఎలాంటి శిక్షలు వేస్తాయి, ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనుకోవచ్చు. అంటే ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారంటే మనకి పాస్పోర్ట్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వీసా కూడా నిలిపివేయడం జరిగింది. ఇంకొందరికి ఒక 24 months 48 months 48 hours వాళ్ళకి 48 hours లోపల వాళ్ళకి దేశం తిరిగిపోవడం అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అలాంటివన్నీ జరిగితే మనకి నెక్స్ట్ ఇలాంటి జరగడం ఉండడానికి అవకాశం ఉంటుంది. అన్న మరి పాకిస్తాన్ కి చాలా వరకు వాటర్ సప్లై అవన్నీ ఆపేశారు మన వాళ్ళు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాటర్ సప్లై అంటే అది మన నుంచే పోతుంది కదండి. ఆల్రెడీ వాళ్ళు అక్రమంగా తీసుకున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటివి జరిగిన తర్వాత మనకే రావాలి కదా అని చెప్పేసి ఫైట్ చేస్తా ఉన్నారు. దాన్ని మనం సపోర్ట్ చేయాలి కదా.